ఇప్పుడున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేటువంటి అంశం గురించి అసలు మీరు చెప్పగానే మీరు ఈ వైట్ ఎలిఫెంట్ అది ఇదని చెప్పేసి మీ ఇన్సైడ్ మీ మైండ్ సెట్లో ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ని మీరు రబ్ చేసే పని చేస్తూ ఉన్నారు. అదే మాకు స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే మనము రీసెంట్గా చూసాము సిఏఏ సమ్మిట్ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మనకు అర్థమవుతుంది. ఒకసారి ప్లే చేయమ్మా. కాదయ్యా, నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి. మనం కూడా పని చేయాలి, కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో పని ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి నేను పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తుపై లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇది మొన్న సిఏఏ ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత, అంటే సుమారు 2 సంవత్సరాలు అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చాక, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పి ఏ విధంగా మాట్లాడారో చూద్దాము. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూద్దాం. ప్లీజ్ అమ్మా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మ నమ్మితే మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోలన్ సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు. స్పష్టంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా, అంటే అప్పుడు ఓట్ల కోసం ఒకలాగా, ఇప్పుడేమో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు ఒకలాగా, ఒక ద్వంద్వ వైఖరి అనేది కనపడుతూ ఉంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉరేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనం ఈ రెండిట్లో మనం చూసాము. వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒక విలేకరన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఏంటని చెప్పి మీ స్టాండ్ ఏంటని వారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, ఆ విలేకరిని నీ చెవులో చెప్పాలా, మీ ఇంటికి వచ్చి చెప్పాలా, ఇంట్లో కూర్చొని వీళ్ళు తిని పడుకుంటే సరిపోద్దా అని కార్మికుల్ని ఎంత చిన్న చూపు చేసి కార్మికుల్ని ఏ విధంగా అవమానించారు. అలాగే ఆ ప్రశ్న అడిగినటువంటి విలేకరిని బెదరగొడుతూ అతన్ని ఒక రకంగా అసలు ఈ ప్రశ్న అడగడం ఏంటి అన్నట్టుగా, నా ఇష్టం అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడారో మనకు అర్థమవుతా ఉంది. అంటే దీన్ని బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఓట్ల కోసమేమో ఎంతవరకైనా పోరాడతాము, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ప్రజలతో. దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసి మరొక వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషనే తన అభిప్రాయంగా ఒక థియరీని తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా మాట్లాడుతూ ఇవే ఆయుధాలు కేంద్రానికి అందిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉరేస్తూ మరి ఆ ఉరితాడిని ఆయుధంగా ఆ కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఇక మీరు లాగండి చచ్చిపోద్ది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పకనే చెప్తా ఉన్నాడు. అదే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీగా మనకు అర్థమవుతా ఉంది. మీరు చూసినట్టయితే
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు